హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జో క్రియేషన్స్. నేనైతే ఇప్పుడు మనం ప్లెయిన్గా ఉన్న బ్లౌజ్కి ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. నాకు తెలిసిన అమ్మాయి, అక్క కొంచెం సారీ ప్లెయిన్గా ఉంది, దీన్ని ఎలాగైనా డిజైన్ చేస్తావా అంటే సరే అని చెప్పి తీసుకున్నాను. సారీ కుచ్చులు కూడా కాసులతోటే వేశాను. గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది, పింక్ కలర్ బ్లౌజ్. పింక్ పైపింగ్ పోకుండా దానికి పక్కనగా ఆనించి స్టోన్ లైస్ వేసి కాసులు అనేది అలా అంటించేశాను. ఇది దండలాగే వచ్చింది. నాది ఆల్రెడీ ఇందులో వీడియో ఉంది, హెయిర్ బ్యాండ్స్ చేసినప్పుడు చూపించాను. మనం కాసులాగా దండగా వస్తుంది. అదైతే లో బడ్జెట్లో మనకి ఈజీగా అయిపోతుంది. మనం వేలకు వేలు పెట్టి మగ్గం వర్క్ కుట్టించుకునే కన్నా ఇలా సింపుల్గా చేసుకుంటే లో బడ్జెట్లో హై లుక్గా బ్లౌజ్ అనేది చాలా లుకింగ్గా ఉంటుంది. ఇలాగా సెకండ్ లైన్ కూడా స్టోన్ లేస్ అనేది వేసేసాను. కంప్లీట్ అయ్యాకైతే బ్లౌజ్ చాలా రిచ్ లుక్ వచ్చింది. అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చింది. సీమంతానికి కట్టుకుంది, ఫొటోస్కి కూడా చాలా బాగుంది. ఇలాగే ఇప్పుడు ఇందులో సారీ టాజిల్స్ వేయడం అనమాట. ఇవి కూడా ఎప్పుడు కన్నా కొంచెం డిఫరెంట్గా వేశాను. నేను ఫస్ట్ ట్రై చేశానని చెప్పాలి. ఫస్ట్ ఒక గ్రీన్ కలర్ థ్రెడ్, ఒక 5 స్ట్రింగ్స్ తీసుకుని ముందుగా నాట్ వేసేసాను. దానికి రెండు పూసలు వంటి ఎక్కించాను. అలాగా 2కి ఎక్కించి ఆ రెండింటిని కలిపి ముడి వేసేసి వీడియోలో చూస్తున్నట్టుగా దాని మధ్యలో పింక్ కలర్ థ్రెడ్ వచ్చేదనేది ట్యాజిల్ అనేది వేశాను. దానికి లక్ష్మీ కాసుని కుట్టాను. ఇదిగోండి, మనం ఇలా నాట్ వేసినప్పుడు సూది సహాయంతో కనుక నాట్ వేస్తే నాట్ అనేది టైట్గా ఉంటుంది, ఇంకా ఊడదు. చాలా బాగుంది ఫైనల్ లుక్ అయితే. లాస్ట్ వరకు వీడియోని చూడండి, మిస్ చేసుకోకండి. ఇదిగోండి, ఇలాగా ట్యాజిల్ అనేది నేను 70-80 స్ట్రింగ్స్ దాకా వేశాను. తను కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. ఇలాగ మనకి ఎంత లావుగా కుచ్చు రావాలనుకుంటే అంత తీసుకోవాలి. నేనైతే ఒక 80 స్ట్రింగ్స్ దాకా తీసుకున్నాను. జెరీ థ్రెడ్ తోటి ఇలా నాట్ వేసేసాక ఈ కాసు అనే దానికి పెట్టేసి కాసుని కూడా నాట్ వేసేస్తే మనకి టైట్గా ఇంకా ఊడిపోకుండా ఉంటుంది. మనం కావాలంటే ఆ కాసు పైన స్టోన్ లేస్ అనేది పెట్టుకుంటే ఇంకా రిచ్ లుక్ వస్తుంది, బాగుంటుంది. కానీ నేనైతే ఇలా సింపుల్గా ఉంచేసాను. ట్యాజిల్స్ అన్నీ కరెక్ట్ లెవెల్లో చూసుకుని కట్ చేసేస్తే అయిపోతుంది. ఫైనల్ లుక్ అయితే చూడండి. శారీ మొత్తం అసలు గ్రీన్ పళ్ళుకి పింక్ వచ్చేసరికి చాలా బాగుంది. తను కట్టుకుంటే కూడా చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి.